హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే నేను చేసుకునే పనులు, అలాగే మా బావగారు వాళ్ళ బాబుది బర్త్డే అండి. ఆ బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. బర్త్డేకి ఎలా చేసుకున్నాము, ఎంత గ్రాండ్గా చేసుకున్నాము, అసలు ఎంతమంది వచ్చారు అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసేయండి. సండే అండి, నిన్న సండే అయితే తీసాను ఈ వీడియో. ఆగస్టు 12వ తారీఖున అప్పుడు తన బర్త్డే. ఇంకా సండే అయితే మార్నింగ్ మా అమ్మ వాళ్ళు వచ్చారు ఇంటికి. అమ్మ వాళ్ళు వచ్చారు, చికెను పలావ్ అయితే వండాను, పుట్టినరోజు కదా అని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ 4 అవుతుంది. 4కి అయితే నేను మొత్తం పక్క అంతా చిరాగ్గా ఉందని పక్క సర్దుకుంటున్నాను. పాపనైతే మా అత్తగారికి ఇచ్చేసాను, ఎందుకంటే పనుల టైంలో ఆవిడకి ఇచ్చేస్తాను పనులు చేసుకునేటప్పుడు. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం అయితే 7:30కి అయితే అందరినీ పిలిచామండి. పిలిచి కేక్ అయితే కట్ చేయించాము బాబుకి. వాళ్ళ డాడీ అయితే హైదరాబాద్లో జాబ్ చేస్తారు, మొన్నే వచ్చారు. ఇంకా సెలవు లేదని వెళ్ళిపోయారు. నా పని అంతా ఇలా చేసుకుంటాను. పొద్దున మాటలు అయితే అస్సలు ఖాళీ ఉండవు నాకు పాపతోటి. పిల్లల కన్నా కూడా ఎవరికైనా అంతే, ఇంకా మనం పిల్లల్ని చూసుకోవడమే పని అయిపోద్ది. అలాగే మనకి ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు, అలాగే మన పిల్లల్ని ఎత్తుకుంటే పని చేసుకోవచ్చు అన్న ఇది ఉంటుంది. ఎవరు లేకపోతే మాత్రం ఇంతే. నేనైతే సండే కదా మా అమ్మ వాళ్ళు వచ్చారు, ఇంకా పాపని అమ్మ వాళ్ళకి ఇచ్చేసి నేను తలస్నానం చేస్తాను వంట అయిపోయిన తర్వాత. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైం కేక్ తీసుకొచ్చారు మా వారు. తెచ్చిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను. కేక్ ఓపెన్ చేయగానే ఆడైతే తినేస్తున్నాడు కేకు తీసుకుని. అంటే అదో ఆరాటం, పిల్లలకి ఇష్టం అనమాట. నా కోసం తీసుకొచ్చారు, నా కోసం చేస్తున్నారు అని. ఆడ క్రాప్ చూడండి ఎలాగే ఇప్పించారు మా ఆయన. పిచ్చ కామెడీ. నేనైతే నవ్వుకున్నాను చాలాసేపు, ఏంటి క్రాప్ ఏంటి అలాగే ఇప్పించావేంటి అని. అదేమో క్యాప్, ఈ క్యాప్ అయితే మా పాపకు పెట్టాను, భలే నవ్వుకుంది. చాలాసేపు అయితే ఆడుతుంది కూడా. దానికి ఏంటో సంతోషంగా అనిపించింది క్యాప్ పెట్టగానే. అదిగో ఆడుకుంటుంది, తీసుకుంటుంది చూడండి. ఫైనల్లీ ఇదిగోండి బర్త్డే వీడియో అయితే. కేక్ కాడ నుంచి మా అత్తగారును బాబు అయితే ఫొటోస్ తీస్తున్నాడు మా ఆయన. వాళ్ళని పిలుచుకొచ్చేసిన తర్వాత ఇలాగే చేసామండి, సింపుల్గా చేస్తాము. ఇది 6th బర్త్డే అనమాట. 6th బర్త్డే. ఈ ఇయర్ అయితే అంత గ్రాండ్గా అయితే చేయలేదంట. నాకు తెలిసి నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇది 2nd బర్త్డే వీడు చేసుకున్నది బుడ్డోడు. యువాన్ష్ అండి. వాడు బాగుండాలని బ్లెస్ చేయండి. ఈ వీడియో చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాడికి బ్లెస్ చేయండి, వాడిని బ్లెస్ చేయండి. ప్రేయర్ చేయడానికైతే మా అత్తగారు రమ్మంటున్నారు, ప్రేయర్ చేసి కేక్ కట్ చేద్దామని. ఫస్ట్ అయితే కేక్ దగ్గర నుంచి ఫోటో అయితే తీసాడు మా ఆయన. ఇంకా కేక్ కట్ చేసాము ప్రేయర్ అయిపోయిన తర్వాత. ఎంతమంది పిలవలేదండి, ఇంటి పక్కన ముగ్గురు ఉంటే వాళ్ళనే పిలిచాము. చర్చికి వెళ్తాము, ఆ చర్చిలో వాళ్ళనే పిలిచామన్నమాట. ఈ పనుల టైం కదండి, ఎవరు ఇంటి దగ్గర సాధారణంగా ఉండట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. అదంతే అలాగే ఇరిగిపోద్ది. చిన్న మొక్క ఇది ఎట్టు చాలు. పెట్టమని వీడియో తీసుకు ఎవరిగా పెట్టినా ఫోటో
నువ్వు తిన్ను ఆమె తిన్నావా అను 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 వద్దా పెట్టేస్తాను నేను మరి అన్నప్రాసన్నకు మేము లేవుగా తిన్ను 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 అయ్యో పెట్టన చెయ్యో ఏమైనా చేతిగానే ఉంటుంది ఇంకా డాడీ పంపుతున్నావు థ్యాంక్ యూ అందరికీ